చెట్టుపై కాకి పన్నీరు ముక్కతో కూర్చుంది. ఆకలితో ఉన్న నక్క అది చూసింది. ఆ పన్నీరు తీసుకోవాలని అనుకుంది. నక్క ఒక ప్లాన్తో కాకి దగ్గరికి వెళ్ళింది. ఓ అందమైన కాకి, నువ్వు చాలా బాగున్నావు. నీ రెక్కలు మెరుస్తున్నాయి. నీ కళ్ళు కూడా ఎంతో ప్రకాశంగా ఉన్నాయి. నీ గొంతు కూడా చాలా మధురంగా ఉంటుందని నా నమ్మకం. నా కోసం ఒక పాట పాడు అని పొగడడం మొదలుపెట్టింది. ఆ మాటలు విన్న కాకి చాలా గర్వపడింది. నేను నా గొంతు అంత బాగుంటాయా అని మురిసిపోయింది. తన గొంతుతో పాట వినిపించాలనే ఉద్దేశంతో కాకి తన ముక్కు తెరిచి అని అరిచింది. అంతే, క్షణంలో కాకి ముక్కుతో పట్టుకున్న పన్నీరు కింద పడిపోయింది. నక్క వెంటనే దాన్ని పట్టుకుని తినేసింది. కాకి చాలా బాధపడింది. నక్క తనను మోసం చేసిందని అర్థం చేసుకుంది. ఎవరైనా తీయగా మాట్లాడి పొగడ్తలతో ముంచేస్తుంటే నమ్మకండి. అవి నిజమా కాదా అని ఆలోచించండి. ఇలాంటి మంచి కథల కోసం విజ్జీ చిట్టి కథలను సబ్స్క్రైబ్ చేసుకోండి.